Good morning. Right. Good morning, all of you. Nana. Good evening, all of you. అంటే తేజ ఏదో వర్క్ ఉంటే కదా అయ్యేది ఈరోజు పేపర్ డిస్కషన్. రైట్. సో నాన్న నిన్న ఈరోజు ఏమైందంటే నిన్న మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ప్రెస్ నోట్ కొంచెం ప్రిపేర్ చేశాను, అందుకే లేట్ అయింది. కొంచెం ప్రిపేర్ చేయటంలో లేట్ అయింది అంతే, ఇంకేం లేదు. రైట్. ఇంటిగ్రల్ పార్ట్ పేజ్ నంబర్ అడిషనల్ ప్రాక్టీస్ షీట్ క్వశ్చన్స్ 13th అని చూడండి అమ్మా, పేజ్ నంబర్ 44, పేజ్ నంబర్ 44, 13th క్వశ్చన్. So greatest integer function x belongs to open interval 2/3 comma 1 and integral part of 5 minus 3x, this integral part by x minus 2 dx. This value they asking. How to do? Let us see. Ante x belongs to 2/3 comma 1 ante this means 2/3 less than x less than 1 అని అర్థం. అంటే 2 less than 3x less than 3 అని అర్థం. అంటే ఇక్కడ మైనస్ తో మల్టిపుల్ చేసామనుకోండి, -3 లెస్ దాన్ -3x లెస్ దాన్ -2. ఎందుకంటే సింబల్స్ రివర్స్ అవుతాయండి. ఫైన్ సబ్ట్రాక్షన్ చేసుకోండి. 5 - 3 లెస్ దాన్ 5 - 3x లెస్ దాన్ 5 - 2. అంటే 2 లెస్ దాన్ 5 - 3x లెస్ దాన్ 3. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 5 - 3x is equal to ఇంటిగ్రల్ పార్ట్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఈజ్ గివెన్. అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటే 5 - 3x is equal to that greatest integer function is 2. So therefore this integral part, integration of 5 - 3x integral part by 5 - 3x integral part by x minus 2 dx is equal to 5 - 3x integral part 2 by x minus 2 dx. So logarithm of x ante formula logarithm of 1 by x minus 2 ante logarithm of x minus 2 plus. Note down ma 2 log mod x minus 2. రిజల్ట్స్ బాగా వచ్చాయమ్మా. బాబు క్లాస్ నాన్న ముందు క్లాస్ విన్నాను ఎప్పటిదాకంటే. నాన్న వేరే చార్టింగ్ ఏం పెట్టద్దు, ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే పెట్టండి. తర్వాత మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మన శాంతాభవన్ నుంచి మనకి 1000లోపు 4 ర్యాంకులు వచ్చాయండి. 1000లోపు 4 ర్యాంకుల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ అనేది హర్షద్ అని మన శాంతాభవన్ స్టూడెంటే. శాంతాభవన్ స్టూడెంట్ ఓపెన్ కేటగిరీలో 180, 244, 481 అనేవి మన ఓపెన్ కేటగిరీలో ర్యాంకులన్నీ కూడా మన శాంతాభవన్ నుంచి వచ్చిన పిల్లలే. సో మన క్యాంపస్ కి మంచి రిజల్ట్ వచ్చిందండి. హార్టీ కంగ్రాచులేషన్స్.
టు ఎవ్రీవన్. ఎన్ని సెలక్షన్స్ అనే తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు ఈ సమ్ రాసుకోండి, రేపు మళ్ళీ డిస్కస్ చేస్తాను మధ్యలో. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, అందుకని ఎక్కువగా మరి డిస్కస్ చేయకూడదు. రైట్, నెక్స్ట్ అండి. ఇది కంప్లీట్ చేస్తే చెప్పండి అమ్మా, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. రైట్, కంప్లీటెడా? ఓకే. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 14th వన్ చూడండి. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1 by x plus 1 whole square into root over x square plus 2x plus 2 అండి. అంటే ఈ ప్యాటర్న్ లో ఉండేటప్పుడు దేనిని మనం t అనుకుంటామండి? అంటే 1 by x plus 1 అని t అనుకోవాలి, లేదా x plus 1 అని 1 by t అనుకోవాలి, అంతే కదా. అంటే dx is equal to minus 1 by t square dt. So therefore this can be written as x square plus 2x plus 2 can be written as x square plus 2x plus 1 plus 1 అండి. అంటే x plus 1 whole square plus 1 అండి. x plus 1 అంటే 1 by t square plus 1 అండి. అంటే 1 plus t square by t square అండి. సో దిస్ ఇస్ ద కండిషన్. సో దీనిలో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. I is equal to x plus 1 అంటే dx అంటే minus 1 by t square dt square, minus 1 by t square dt by x plus 1 whole square అంటే 1 by t square into root over x square plus 2x plus 2 అంటే 1 plus t square by t square. 1 plus t square 1 plus t square క్యాన్సిల్. సో ఈ t పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ t by root over 1 plus t square dt. మనకి ఇది ఏ ఫార్మేట్ లో ఉందండి? f డాష్ బై రూట్ f ఫార్మేట్ లో ఉంది. అంటే 2 root f. అంటే ఇక్కడ f డాష్ అంటే ఇక్కడ t స్క్వేర్ కి డెరివేటివ్ 2t ఉండాలి. అంటే ఇక్కడ 2 ఉంది, 2 తో డివైడ్ చేసేస్తాం. అంటే మైనస్ 1 by 2 ఇంటూ f డాష్ బై రూట్ f. f డాష్ బై రూట్ f అంటే 2 root f. అంటే 2 root of 1 plus t square. సో మైనస్ రూట్ ఓవర్ 1 plus t అంటే 1 by x plus 1. సో 1 by x plus 1 whole square. సో మైనస్ ఆఫ్ x plus 1 whole square plus 1 అంటే x square plus 2x plus 2 by x plus 1. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. ఆల్రెడీ మోడల్ ఉంది నాన్న, ఆ మోడల్ చెప్పే కదా. స్క్వేర్ రూట్ క్వాడ్రాటిక్ రూట్ క్వాడ్రాటిక్ 1 by క్వాడ్రాటిక్ రూట్ క్వాడ్రాటిక్ అంటే ఈజ్ ఈక్వల్ టు x plus 1 ఈజ్ ఈక్వల్ 1 by t అనుకోవాలి. సార్ సరిపోయింది కదా సార్? సరిపోయింది కదా సార్? సరిపోయింది కదా సార్? ఓకే సార్, సరే సార్, పర్లేదు కదా సార్? అంటే నెంబర్ 1 సార్. థ్యాంక్ యూ. నోట్ చేయండి అమ్మా. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నోట్ చేస్తారండి, మెసేజ్ చేయండి నాన్న. నేను మళ్ళీ మీకు చెప్తాను నాన్న, మళ్ళీ మీకు చెప్తాను, డిస్కస్ చేస్తాను ఈరోజు ఓన్లీ. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 15th వన్ చూడండి అమ్మా. f of x is equal to limit n tends to infinity n square into x to the power of 1 by n minus x to the power of 1 by n plus 1, where x greater than 0
then asking x into f of x dx. అంటే ఈ ప్యాటర్న్ సమ్ ఎలా చేయాలి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ f of x dx అంటే ముందు f of x క్యాలిక్యులేషన్ చేయాలండి. అంటే దీని క్యాలిక్యులేషన్ చేయండి. అంటే దేర్ ఫోర్ దిస్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 1/n+1 ని కామన్ తీసామనుకోండి. అప్పుడు ఏమవుతుందండి ఎక్స్ పవర్ 1/n మైనస్ 1/n+1 -1. అంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు n+1 టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n+1 టెన్స్ టు 1/infinity టెన్స్ టు 0. అంటే ఎక్స్ పవర్ 1/n+1 టెన్స్ టు ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 టెన్స్ టు 1. అంటే ఎక్స్ పవర్ n+1 టెన్స్ టు 1 అండి. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n స్క్వేర్ ఇంటూ 1. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి n+1 మైనస్ n అంటే 1/n ఇంటూ n+1 -1 ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉంటుందో అదే టర్మ్ రాసుకోవాలి. అంటే 1/n ఇంటూ n+1 ఇక్కడ 1/n ఇంటూ n+1. ఇదంతా నథింగ్ బట్ log x అండి. ఒక n క్యాన్సిల్ అయిపోతుంది. సో దేర్ ఫోర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇది ఎంత అవుతుందండి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n కామన్ తీస్తే 1 + 1/n. ఇది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పార్ట్ అంతా కూడా log x అండి. మీకు ఆల్రెడీ లిమిట్స్ లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతుంది 1/n టెన్స్ టు 0 కాబట్టి దిస్ ఇజ్ ఈక్వల్ టు log x. అంటే f ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు log x వచ్చేసింది. సో ఇంటిగ్రేషన్ x ఇంటూ f ఆఫ్ x dx అని. సో ఇంటిగ్రేషన్ x ఇంటూ log x ఇది ఫస్ట్ ఫంక్షన్ ఇది సెకండ్ ఫంక్షన్. బై పార్ట్స్ రూల్ ఇంటిగ్రేషన్ uv అంటే u ఇంటిగ్రేషన్ v మైనస్ u డాష్ ఇంటిగ్రేషన్ ఆ ఫార్ములాలో అప్లై చేయండి. అంటే log x ఇంటూ ఇంటిగ్రేషన్ x అంటే x²/2 మైనస్ log x కి డెరివేటివ్ 1/x అట్లాగే x అంటే x²/2 dx x క్యాన్సిల్ అయిపోతుంది. సో x²/2 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ x x కి ఎంత అవుతుందండి అది x²/4 ప్లస్ 6. నోట్ చేయండి అమ్మా. నోట్ చేస్తారండి చేద్దామమ్మా. మీకు తర్వాత రిజల్ట్ అంతా తీస్తున్నారు మీకు చెప్తారులేండి రాజశేఖర్ గారు. సార్ అది సరిపోయింది సార్ ప్రశ్న మరి పంపించాను ప్రశ్న. నేను పంపించి మళ్ళీ సార్ పంపించారా? అదే సార్ ఒక్కసారి మాట్లాడాలండి. మీరు ఒక్కసారి ఒక్క లుక్ వేయండి ఏమైనా మిస్టేక్ ఉన్నాయంటే. ఒక్క 2 మినిట్స్ 1 మినిట్ 1 మినిట్ అంటే ఏం లేదు సార్ సంఖ్యలో అంటే మీరంటే ఖచ్చితంగా రైట్. రాస్తారండి రాస్తే చెప్పండి అమ్మా. బాబు తర్వాత అన్ని డిస్కస్ చేద్దామమ్మా. ర్యాంకులు ఎన్ని వచ్చాయి అన్ని బాగానే మనకైతే బెస్ట్ రిజల్ట్ వచ్చింది. శాంతాభవన్ పీపుల్ మంచిగా రిజల్ట్స్ వచ్చాయి. ఎంతమంది స్టూడెంట్స్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యూ డోంట్ వర్రీ. ఓకే ఆల్రెడీ మీకు ప్రిన్సిపల్ సారు పబ్లిక్ గా చెప్తారు. బెస్ట్ రిజల్ట్ అయితే మనకు వచ్చింది. రైట్ అండి. నెక్స్ట్ ఇది నోట్ చేస్తారండి చెప్పండి. నోట్ చేసి చెప్పండి అమ్మా. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. See this integration page number 47
9th క్వశ్చన్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x square minus 1 by x into root over x square plus alpha x plus 1 into x square plus beta x plus 1 into dx. సో దిస్ ఇస్ ద కండిషన్. ఇది ఎట్లా చేస్తున్నామో ఒకసారి చూడండి. సో ఎప్పుడైనా సరే ఇది ఏ ఫార్మేట్ లో ఉన్నట్టండి, కంపల్సరిగా ఆల్జీబ్రాయిక్ ట్విన్స్. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఫార్మేట్ ఉందంటే ఆల్జీబ్రాయిక్ ట్విన్స్ ఫార్మేట్ లో ఉన్నట్టు. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ని కామన్ తీస్తే 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ బై ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండింటి ఎక్స్ ని కామన్ తీసాను అనుకోండి, అంటే ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 1 బై ఎక్స్. అండ్ ఇక్కడ ఎక్స్ ని కామన్ తీసాను అనుకోండి, ఎక్స్ ప్లస్ బీటా ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ రూట్ ఎక్స్ ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి కామన్ తీసుకుంటే సరిపోతుందండి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ని టీ అనుకోండి. అంటే 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాస్త డిటి అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ లో టీని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాస్త డిటి బై రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే టీ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ ప్లస్ బీటా, టీ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ ప్లస్ బీటా. అంటే ఈ టెర్మినాలజీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సెపరేట్ గా రాసుకోండి. అంటే టీ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టీ స్క్వేర్ ప్లస్ టీ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఇది కంపల్సరీగా మనం ఈ 9 మోడల్స్ లో ఏదో మోడల్లో రాసుకోవాలి. అది కూడా 1 బై స్క్వేర్ రూట్ నో మోడల్స్ లోనే రాసేయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, 2 తో మల్టిపుల్ చేసి 2 తో డివైడ్ చేస్తాం. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab, ఇది బి కదా, అంటే ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, అట్లాగే మైనస్ ఇక్కడ ఇది సబ్ట్రాక్షన్ చేసుకోవాలిగా, ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ బై 4 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ బై 4. అంటే ఇది కాస్త ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఈ టర్మ్ చూసుకోండి. ఈ టర్మ్ లో మనం ఏంటి రాయొచ్చండి, అంటే టీ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 హోల్ స్క్వేర్, అంటే 4 ఆల్ఫా బీటా మైనస్, అంటే చూడండి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ లో 4 ఆల్ఫా బీటా సబ్ట్రాక్షన్ చేస్తే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేరేగా. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 ఉంది కాబట్టి ఈ 2 టెర్మినాలజీస్ అండి. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ టీ బై స్క్వేర్ రూట్ ఆఫ్, ఇదంతటిని ఏ ఫార్మేట్ లో రాస్తున్నామండి, ఈ ఫార్మేట్ లో, అంటే 2t ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎంత అవుతుందండి, ఇది మైనస్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అండి. అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ చూడండి డిటి బై 1 బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కి ఫార్ములా ఏంటి, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అయినా రాయొచ్చు, లేదా ln ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆ గివెన్, ఎక్స్ ప్లస్ గివెన్. అంటే దాని అర్థం ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఇది ఉంది, గివెన్ అంటే ఈ టోటల్ టర్మ్ అన్నా ఈ టర్మ్ అన్నా ఒకటే. అంటే ఇదంతా పోయి ఏమొస్తుందండి మనకి ఇక్కడ, ln ఆఫ్ ఎక్స్ అంటే ఇదే, 2t ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటాని ఎలా రాస్తాను అంటే టీ ప్లస్ ఆల్ఫా ప్లస్ టీ ప్లస్ బీటాగా రాసి బై 2, ఇది ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఏంటంటే రూట్ ఆఫ్ దిస్ అంటే ఈ రెండే, అంటే టీ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ ప్లస్ బీటా. ఇక్కడ చూడండి ఇది స్క్వేర్ రూట్, ఇది స్క్వేర్ రూట్, ఇది స్క్వేర్ రూట్ టీ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ రూట్ టీ ప్లస్ బీటా హోల్ స్క్వేర్ రాసేస్తే అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో రావడం కోసం ln ఆఫ్ టీ ప్లస్ ఆల్ఫా ప్లస్ టీ ప్లస్ బీటా ప్లస్
2 root of t plus alpha into t plus beta by ln2 ఉంటుంది. log m by log n అంటే log m minus log n అంటే మైనస్ log 2 ప్లస్ సి ఇదంతా మళ్ళీ కాన్స్టెంట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఒరిజినల్ గా ఉండేది ఇదే అన్నమాట. అంటే ఇక్కడ రఫ్ చేస్తున్నానండి. ఫస్ట్ క్వశ్చన్ i is equal to therefore i is equal to ln of ఇక్కడ ఇది ఏమర్థం అండి, ఏ స్క్వేర్ అంటే రూట్ ఓవర్ టీ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ టీ ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2 times ఆఫ్ దిస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి రూట్ టీ ప్లస్ ఆల్ఫా ప్లస్ రూట్ టీ ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 2 times ఆఫ్ ln ఆఫ్ రూట్ ఓవర్ టీ ప్లస్ ఆల్ఫా ప్లస్ రూట్ ఓవర్ టీ ప్లస్ బీటా. అంటే దాని అర్థం ఏంటండి, టీ ఇంటూ ln ఆఫ్ స్క్వేర్ రూట్ టీ అంటే ఇదే కదండి మనకు కావాల్సింది, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ 1 బై ఇక్కడ రూట్ ఎక్స్ వస్తుంది, ఇక్కడ రూట్ ఎక్స్ వస్తుంది, రూట్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ 1 బై ఇదంతటికి రూట్ ఎక్స్. నోట్ చేయండి అమ్మా, కొంచెం లంది రాయండి అమ్మా. ఇదొకటి మొత్తం రిజల్ట్ అంతా కూడా మీకు గ్రూప్ లో మేము పోస్ట్ చేస్తాము. ఎన్ని సెలక్షన్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. బెస్ట్ రిజల్ట్ మనకి శాంతా భవన్ నుంచి వచ్చింది. హర్షద్ కుమార్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. అట్లాగే 244 ర్యాంక్ వచ్చింది. అట్లాగే 448 ఒకటి వచ్చింది. ఇవన్నీ కూడా మన శాంతా భవన్ నుంచి వచ్చినాయి. 3 ర్యాంక్స్ అనేది ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో మనకి 3 ర్యాంక్స్ మనకి శాంతా భవన్ నుంచి వచ్చింది. బెస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ అండ్ ఈడబ్ల్యూఎస్ లో 56th ర్యాంక్ కూడా మనకి శాంతా భవన్ నుంచి వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. చక్రభవన్ కి వచ్చాయమ్మా. ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ సెకండ్ ఇయర్ చక్రభవన్ కి వస్తారు కదా. రైట్, కమింగ్ టు మనకైతే మన జోన్ కి మంచి రిజల్ట్ వచ్చిందండి. గుడ్. నెక్స్ట్ అండి, నాకు అందుకే నేను ఇప్పుడు ప్రెస్ నోట్ అంతా తయారు చేశానండి, అందుకే లేట్ అయిపోయింది. మీకు 1 by 1 రావాల్సి వచ్చింది. ప్రెస్ నోట్ అంతా తయారు చేశాను. హాఫ్ అన్ అవర్ లో అయిపోద్ది అనుకుంటే మళ్ళీ మోడిఫికేషన్స్ అన్ని చేయాల్సి వచ్చింది. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. దట్టు నాకు మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా ఉంది, నాకు పేరెంట్ ఇంటరాక్షన్ కూడా ఉంది. రైట్, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 12th క్వశ్చన్ చూడండి అమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin cube theta minus cos cube theta minus cos square theta into sin theta plus cos theta plus cos square theta whole to the power of 2007 by sin power 2009 theta into cos power 2009 theta. So d theta.
సో దీనిని ఎట్లా చేస్తాం అనేది చూడండి. ఇక్కడ 2007 ఉంది, ఇక్కడ 2009 ఉంది. అంటే మనం ఇక్కడ రాయటమే కదండి. అంటే 2009ని 2007 ప్లస్ 2 గా కన్వర్ట్ చేస్తున్నాం. 2009ని 2007 ప్లస్ 2. అంటే దిస్ ఐ కెన్ బి కేటగిరైజ్డ్ sin క్యూబ్ తీటా మైనస్ కాస్ క్యూబ్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఇక్కడ ఉంచేసి సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా అండ్ ఇక్కడ ఎందుకంటే 2007 ఉంది కాబట్టి ఇక్కడ 2007 ని రాసుకోండి. అంటే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ 2007 బై 2007 అంటే సైన్ పవర్ 2007 తీటా ఇంటూ కాస్ పవర్ 2007 తీటా డి తీటా. అంటే ఇది ఇన్సైడ్ వెళ్ళిపోతుంది కదండి. సైన్ తీటా క్యాన్సిల్ అయిపోతే 1 బై సైన్ తీటా అంటే 1 బై కాస్ తీటా. అట్లాగా ఇది ఇన్సైడ్ పంపించేస్తాం. ఇక్కడ కూడా ఇన్సైడే పంపించేస్తాం. సైన్ క్యూబ్ బై సైన్ స్క్వేర్ అంటే సైన్ తీటా అండ్ కాస్ స్క్వేర్ తీటా. సైన్ బై కాస్ అంటే టాన్ తీటా ఇంటూ 1 బై కాస్ తీటా అంటే సీకెంట్ తీటా మైనస్ కాస్ క్యూబ్ బై కాస్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి కాస్ తీటా బై సైన్ తీటా అంటే కాట్ తీటా 1 బై సైన్ తీటా అంటే కొసీకెంట్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1 బై సైన్ స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ తీటా ఇంటూ ఇక్కడ ఇన్సైడ్ లోపల పంపించేసేయండి ఇంటూ సైన్ క్యాన్సిల్ అయిపోయి 1 బై కాస్ అంటే సీకెంట్ తీటా కాసు క్యాన్సిల్ అయిపోయి 1 బై సైన్ తీటా అంటే కొసీకెంట్ తీటా కాస్ స్క్వేర్ లో ఒక కాసు క్యాన్సిల్ అయిపోయి కాస్ బై సైన్ అంటే కాట్ అంటే కాస్ క్యాన్సిల్ అయిపోయి కాస్ తీటా బై సైన్ తీటా అంటే కాట్ తీటా. దీనికి హోల్ టు ద పవర్ ఆఫ్ 2007 డి తీటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సీకెంట్ తీటా డెరివేటివ్ దిస్. ఎందుకంటే సీకెంట్ తీటా డెరివేటివ్ ఏంటి? సీకెంట్ తీటా టాన్ తీటా. కొసీకెంట్ డెరివేటివ్ దిస్. కాట్ తీటా డెరివేటివ్ దిస్. సో లెట్ secant theta plus cosecant theta plus cot theta taken as t. This derivative secant theta tan theta minus cosecant theta cot theta minus cosecant square theta d theta is equal to dt. So substitution cheyandi indulo. This is equal to this entire equation dt. ఇదంతటిని మనం t అనుకుంటాం కాబట్టి t పవర్ 2007 t పవర్ 2007 ఇంటూ dt. t పవర్ 2007 అంటే t పవర్ 2008 బై 2008 ప్లస్ c. t అంటే ఇదంతా అనుకున్నాం కదండి, నోట్ చేయండి. ఓకేనండి. రైట్, నోట్ చేయండి. లేదు నాన్న, అవును బాబు, అవును శివ, అవును కుమార్. కంప్లీటెడ్ నాన్న. మెసేజ్ చేయండి, కంప్లీట్ చేస్తే నెక్స్ట్ టైం నోట్ చేద్దాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో 22nd one, page number
పేజ్ నెంబర్ 49, 22nd one. So integration of I is equal to integration of e power x sin x plus cos x into x power 4 cos cube x minus x sin x plus cos x by x square cos square x dx. Then I equals to, then what is I? I అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఎలా చేస్తామంటే ఒకసారి చూడండి. సో సీ దిస్. సో ఈ పవర్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడ్ సెపరేటెడ్లీ. I is equal to e power x sin x plus cos x into separate గా డివైడ్ చేయండి. x power 4 x square అంటే x square, cos cube x by cos square x అంటే cos x, సెపరేటెడ్ రిమైనింగ్ 2 టర్మ్స్ అంతా ఒక దగ్గర. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, cos x x sin x కాబట్టి దానికి రిలేటెడ్ గా e power x sin x plus cos x by into cos x minus x sin x by x square cos square x dx. అంటే ఈ x పవర్ e పవర్ x sin x plus cos x ని ఇంటూ x పవర్ 4 cos cube x by x square cos x ఒక దగ్గర, తర్వాత దిస్ ఇంటూ దిస్ ఒక దగ్గర రాస్తాను. ఇప్పుడు అబ్జర్వేషన్ చేయండి, దిస్ ఈజ్ టేకెన్ యాజ్ I1 గా దీన్ని కన్సిడర్ చేద్దాం, దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ I2. అంటే I1 ప్లస్ I2 కదండి I అంటే. దీన్ని ఇప్పుడు ఎలా రాస్తున్నానో ఒకసారి చూడండి. ఈ పవర్ అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాల్సిందేగా ముందు. ఎందుకంటే మనం ఈ రెండిట్లో యూవి ఫార్ములా అంటే దాని అర్థం ఏంటి, జనరల్ గా యూవి ఫార్ములాను అప్లై చేసుకోవాలి ఇక్కడ కానీ ఇక్కడ కానీ. యూవి అంటే ఇంటిగ్రేషన్ యూవి మైనస్ యూ డాష్ ఇంటిగ్రేషన్ వి కదా. అంటే రెండిట్లో అయితే ఇంటిగ్రేషన్ చేయాలి లేదా డెరివేటివ్ చేయాలి. ఏ చేయాలన్నా సరే దీనికి డెరివేటివ్ చేయాలి. అంటే ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డెరివేటివ్. దీనికి డెరివేటివ్ ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కి డెరివేటివ్ కాస్ ఎక్స్. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందండి, ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కి డెరివేటివ్ 1, కాస్ ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. అంటే ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎక్స్ కాస్ ఎక్స్. అంటే ఈ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ ని ఎక్స్ కాస్ ఎక్స్ ఇక్కడికి ఎక్స్ ఒకటి సెపరేట్ గా రాయొచ్చు కదా మళ్ళీ. అంటే దీన్ని ఇప్పుడు చూడండి, ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ఒక దగ్గరికి రాశాను అనుకోండి. దీనికి ఇంటిగ్రేషన్ అంటే ఏమవుతుంది, ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ని టీ అనుకోండి. అంటే దీని యొక్క డెరివేటివ్ కాస్త ఏమైపోతుందండి, ఎక్స్ కాస్ ఎక్స్ కదా, ఇప్పుడే ప్రీవియస్ గానే చేస్తాం. సో ఈ పవర్ టీ డిటి ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ. ఈ పవర్ టీ అంటే ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. అంటే దిస్ కెన్ బి టేకెన్ యాజ్ I is equal to e power x sin x plus cos x into x, ఇది I1 గా కన్సిడర్ చేయండి, x cos x into x dx. అంటే ఇప్పుడు ఇది ఏమైపోయిందండి, దిస్ కెన్ బి టేకెన్ యాజ్ దిస్ ఈజ్ వి, దిస్ ఈజ్ యు. అంటే ఈ ఇంటిగ్రేషన్ టెర్మినాలజీలో ఇప్పుడు ఏమవుతుందండి, వి ఇది యు అవుతుంది. ఫార్ములా ఏంటి, యు ఇంటూ ఇంటిగ్రేషన్. యు అంటే ఎక్స్,
దిస్ ఇంటిగ్రేషన్ ఈజ్ దిస్ ఈజ్ అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దీనికి డెరివేటివ్ కట్టాలిగా దేనికి ఈ పవర్ అంటే దీనికి డెరివేటివ్ కట్టాల్సి ఉంటుంది కదండి అంటే ఎక్స్ కి డెరివేటివ్ ఎంత అండి 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇది I1 వచ్చిందండి ఇక I2 వచ్చేసరికల్లా చూడండి I2 అంటే ఇదే కదండి ఈ పార్ట్ లో ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ డినామినేటర్ లో ఉంది ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ I2 పార్ట్ లో ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ డినామినేటర్ లో ఉంది కాబట్టి కంపల్సరిగా ఎక్స్ కాస్ ఎక్స్ మనం డెరివేటివ్ కట్టాను అనుకోండి 1/x cos x డెరివేటివ్ అంటే 1/x cos x అయినా కావచ్చు దీనికి డెరివేటివ్ అంటే ఎంత అండి ఎక్స్ డినామినేటర్ లో ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది ఈ ఎక్స్ కాస్ ఎక్స్ కి చైన్ డెరివేటివ్ ఎక్స్ కి డెరివేటివ్ 1 కాస్ ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ సారీ ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కి డెరివేటివ్ 1 అంటే దాని అర్థం అది వచ్చేసినట్టే కదండి ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అంటే అదే కదా అంటే ఇది మైనస్ ఆఫ్ 1 కి దీనికి డెరివేటివ్ గా కన్సిడర్ చేసాము అనుకోండి లేదంటే 1/cos అంటే -1/x కి డెరివేటివ్ ఏంటంటే -1/x స్క్వేర్ దీనికి డెరివేటివ్ ఇది కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ ఇది డెరివేటివ్ అటువైపు వెళ్తే ఇంటిగ్రేషన్ సో మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ -1/x cos x అంటే దీన్ని ఎలా రాస్తున్నామంటే ఇక్కడ చూడండి I2 can be written as e power x sin x plus cos x into this can be written as cos x minus x sin x by x square cos square x అంటే ఇది ఇంటిగ్రేషన్ అనే దీనికి అంతటికి ఇంటిగ్రేషన్ తెలుసు కాబట్టి దీన్ని b అనుకుంటాం ఇది డెరివేటివ్ తెలుసు u అనుకోండి అంటే మళ్ళీ ఇంటిగ్రేషన్ ఫార్మేట్ అంటే దిస్ e పవర్ x sin x ప్లస్ cos x ఇంటూ దిస్ ఇంటిగ్రేషన్ దీనికి ఇంటిగ్రేషన్ అంటే ఎంత అండి -1/x cos x మైనస్ ఆఫ్ దీనికి డెరివేటివ్ అంటే e పవర్ x sin x ప్లస్ cos x ఇంటూ ఈ పర్టికులర్ చైన్ డెరివేటివ్ దీనికి కూడా కట్టాలి కదా దీనికి డెరివేటివ్ అంటే ఎంత కట్టాము x cos x వచ్చింది ఇంటూ x cos x బై ఇక్కడ ఆల్రెడీ x cos అంటే -1/x cos x అంటే మైనస్ మైనస్ ప్లస్ అయితే x cos x cancel అయితే ఇక్కడ చూడండి దిస్ ఈజ్ I1 దిస్ ఈజ్ I2 I ఈజ్ ఈక్వల్ టు రిలేటెడ్ గా మనకి ఫార్ములా ఏమొచ్చిందండి ఇక్కడ I అంటే అర్థం ఏంటి I1 I2 రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఈ రెండు సబ్ట్రాక్షన్ యాడ్ చేసేయచ్చు కదా ఈ రెండు యాడ్ చేస్తే దిస్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఈ రెండు మిగిలి నోట్ చేయండి అమ్మా నందకిషోర్ చెప్తాను మరొకసారి ఇది e పవర్ x sin x ప్లస్ cos x x పవర్ 4 cos cube x మైనస్ x sin x ప్లస్ cos x బై x స్క్వేర్ cos స్క్వేర్ x అని దీనిని సెపరేట్ గా చేశాను x పవర్ 4 cos cube x బై x స్క్వేర్ cos స్క్వేర్ x అండ్ దిస్ బై దిస్ అంటే x పవర్ 4 x స్క్వేర్ అంటే x స్క్వేర్ cos cube x బై cos స్క్వేర్ x అంటే cos x అంటే e పవర్ x sin x ప్లస్ cos x ఇంటూ x స్క్వేర్ cos x ప్లస్ దిస్ ఇంటూ దిస్ అంటే cos x మైనస్ x sin x బై x స్క్వేర్ cos స్క్వేర్ x అంటే ఈ ఇంటిగ్రేషన్ I1 ఈ ఇంటిగ్రేషన్ I2 అని అర్థం I1 అంటే ఇక్కడ చూడండి UV ప్రొడక్ట్ ఫార్ములా రావాలి ఇంటిగ్రేషన్ UV అంటే U ఇంటిగ్రేషన్ V మైనస్ U డాష్ ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసినా డెరివేటివ్ చేసినా సరే ఈ పవర్ ఫార్మ్ అనేది చేయాలి అంటే ఈ పవర్ t అంటే ఇక్కడ డెరివేటివ్ మస్ట్ గా చేయాల్సిందే దాన్ని కన్సిడర్ చేశాను డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేశాను
సో డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, దీనికి x cos x వచ్చింది. అట్లాగే ఈ పవర్ దిస్, ఎందుకంటే ఇదే కదా కావాల్సింది, ఈ పవర్ దిస్ ఇంటూ ఇక్కడ x స్క్వేర్ కాస్ ఎక్స్ ని x కాస్ ఎక్స్ ఇంటూ x గా రాయొచ్చు కదా. అందుకనే ఈ పవర్ x సైన్ x కాస్ ఎక్స్ ఇంటూ x కాస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఏమైంది అంటే, ఇది ఈ పవర్ టీ అనుకుంటే ఇది dt అయింది, ఎందుకంటే ఇది కాస్త టీ అనుకుంటే ఇది dt అయిపోయింది. ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ, కాబట్టి ఈ పవర్ x సైన్ x ప్లస్ కాస్ ఎక్స్. అంటే ఈ స్ప్లిట్టింగ్ లో ఇదంతటి కలిపి ఈ పవర్ x సైన్ x ప్లస్ కాస్ ఎక్స్ వచ్చింది. ఇది u కాబట్టి x, దీనికి డెరివేటివ్ 1 ఇంటూ మళ్ళీ చీజ్కి ఇక్కడ రాసేస్తాం కదా. సిమిలర్లీ సెకండ్ పార్ట్, ఈ రెండు i1 ప్లస్ i2 యాడ్ చేస్తున్నాం. ఓకేనా నందకిషోర్? సో దేర్ ఫోర్ i is equal to i1 ప్లస్ i2. అంటే ఇక్కడ చూడండి, మైనస్ ఆఫ్ ఈ పవర్ x సైన్ x ప్లస్ కాస్ ఎక్స్, ఇక్కడ ప్లస్ ఈ పవర్ x సైన్ x ప్లస్ కాస్ ఎక్స్, రెండు క్యాన్సిలేషన్ అయిపోతాయి. క్యాన్సిలేషన్ అయిపోతే ఈ రెండు ఉంటుంది, x ఇంటూ ఈ పవర్ x సైన్ x ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కదండి, మైనస్ ఈ పవర్ x సైన్ x ప్లస్ కాస్ x బై x సైన్ x ప్లస్ కాస్ x బై ఇంటూ 1 బై x కాస్ x. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మ. ఈ టూ టెర్మినాలజీలో ఈ పవర్ x సైన్ x ప్లస్ కాస్ x ని కామన్ తీస్తే x మైనస్ 1 బై x కాస్ x. కొంచెం ప్రాబ్లం కొంచెం ఒకసారి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. రైట్, ఇది నోట్ చేసేసేయండి అమ్మా. రైట్, నోట్ చేయండి అమ్మా. కౌశిక్ నువ్వు వెళ్ళమ్మా. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పేజ్ నంబర్ 52, 7th one. I is equal to integration of 1 plus cot of x minus alpha into cot of x plus alpha into dx. Integration of 1 plus cot of x minus alpha into cot of x plus alpha dx. Then I అడుగుతున్నాడు. దీన్ని ఎట్లా రాస్తున్నాము అంటే, this can be written as integration of 1 plus ఈ కాట్ థీటాని 1 బై tan లో రాసుకోండి, 1 బై tan of x minus alpha into tan of x plus alpha. Tan of x minus alpha into tan of x plus alpha into dx. ఇది మనకు ఆల్రెడీ తెలుసు అండి. tan a ప్లస్ b ఇంటూ tan a మైనస్ b ఫార్ములా ఏంటి నిజానికి? tan a plus b into tan a minus b formula is tan square a minus tan square b by 1 minus tan square a tan square b formula. This is the formula for tan a plus b into tan a minus b. So this can be written as I is equal to 1 plus 1 by tan a plus b into tan a minus b, and this is can be written as tan square x minus tan square alpha by 1 minus tan square x into tan square alpha. So 1 by tan square x minus tan square alpha by 1 minus tan square x tan square alpha.
సో ఇది నెత్తి మీద పంపించేసండి. ఇదేమైపోతుందండి 1/1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ tan స్క్వేర్ ఆల్ఫా బై tan స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా, tan స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా డిఎక్స్. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. అంటే దిస్ ఇజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా. ఇది వస్తే ఏమవుతుందండి tan స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ tan స్క్వేర్ ఆల్ఫా. నందకిషోర్ ఒకసారి చూడు నందకిషోర్, ఇది tan a ప్లస్ బి ఇంటూ tan a మైనస్ బి ఫార్ములా నందకిషోర్. అంటే tan స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ బి బై 1 మైనస్ tan స్క్వేర్ a tan స్క్వేర్ బి. ఇది పైకి వెళ్తుంది, ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ ఎల్సిఎం చేసాం. అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్. దిస్ ఇజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఈ 2 టర్మ్ లో tan స్క్వేర్ ఆల్ఫాని కామన్ తీస్తే మైనస్ tan స్క్వేర్ ఆల్ఫాని కామన్ తీస్తే 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది. ఈ 2 టర్మ్ లో tan స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా, tan స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా డిఎక్స్. ఇది నోట్ చేయండి అమ్మ, కంటిన్యూ చేద్దాం. దిస్ ఇజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ రాయండి అమ్మ, కంటిన్యూ చేద్దాం. ఇది ఫస్ట్ రాయండి. నాన్న రిపిటేషన్ మోడల్ ఏం లేదు కదా డిస్కస్ చేస్తున్న వాటిల్లో? కౌశిక్, యూ కెన్ గో కౌశిక్, నో ప్రాబ్లం. హాస్పిటల్కి వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. నేను ఒక 10 minutes లో క్లోజ్ చేస్తానమ్మా. రైట్, ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఈ 2 టర్మినాలజీలో దిస్ ఇజ్ ఈక్వల్ టు ఐ ఇజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ని కామన్ తీసేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ని కామన్ తీస్తే 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా బై ఇక్కడ ఏమవుతుందండి tan స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో డిఎక్స్, ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఆల్ఫా అంటే డిఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ మాత్రమే వేరియబుల్, ఆల్ఫా ట్రీటెడ్ యాజ్ ఏ కాన్స్టెంట్. సో కాబట్టి ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కాబట్టి tan x treated as t. So secant square x dx treated as dt. So 1 minus tan square alpha into secant square x dx ante that is nothing but dt by tan square ante t square minus tan square alpha, because tan square alpha is a constant. Because variable of integration enti akkada x మాత్రమే, ఆల్ఫా కాదు. రైట్, సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన మళ్ళీ ఇది ఏ ఫార్మేట్ లో ఉంది? 1/x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది. అంటే 1/2 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ a మాడ్యులస్. 1/2a లాగరిథమ్ ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ a. సో దిస్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా ఇంటూ ఇక్కడ ఏంటంటే 1/2a అంటే 1/2 tan ఆల్ఫా ఇంటూ ఇదేమవుతుందండి లాగరిథమ్ ఆఫ్ x మైనస్ a అంటే t మైనస్ tan ఆల్ఫా ఇంటూ t ప్లస్ tan ఆల్ఫా. సో 2 tan ఆల్ఫా బై 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా అంటే tan 2 ఆల్ఫా డినామినేటర్ లో, నెత్తి మీద ఉంది కాబట్టి ఇది cot 2 ఆల్ఫా ఇంటూ లాగరిథమ్ ఆఫ్ t అంటే tan x. సో tan x
So tan x minus tan alpha, that's all, by tan x plus tan alpha. నోట్ చేయండి అమ్మా. నోట్ చేస్తారండి? నోట్ చేస్తే చెప్పండి అమ్మా, నెక్స్ట్ టైం నోట్ చేస్తాను. రైట్, రైట్, నోట్ చేస్తారు కదండి. సో కమింగ్ టు ద ఏమ్మా చెప్పినవన్నీ వచ్చాయా మోడల్స్? ఓకే, రైట్, రైట్. ఒక ప్రాబ్లం చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x plus 4 by x cube minus 2x plus 4 into dx. అంటే దీనికి ఖచ్చితంగా మనం ఎలా రాయొచ్చు అండి? దీనికి ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. x క్యూబ్ మైనస్ 2x మైనస్ 4. అంటే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే x క్యూబ్ f ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x 2x ప్లస్ 4 అండి. ఎందుకంటే ఈ ప్యాటర్న్ లో లేదు ఇక్కడ, అంటే లీనియర్ బై క్వాడ్రాటిక్ లేదు. సో x ఇజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూషన్ చేస్తే దాని అర్థం ఏమైపోయిందండి? f ఆఫ్ 2 ఇజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. హార్నార్ సింథటిక్ డివిజన్ మెథడ్ లో 1 0 మైనస్ 2 4 అంటే 0 తీసుకుంటే 1 1 ప్లస్ 2 2 2 2s are 4, దట్ ఈజ్ 2 2 2s are 4. అంతేనండి, సరిపోయిందండి. హార్నార్ సింథటిక్ డివిజన్ మెథడ్ 0 రావాలిగా. అంటే x క్యూబ్ మైనస్ 3x మైనస్ 2x కదండి. చూడండి 2 క్యూబ్ అంటే 8. ఇక్కడ ఏదో తేడా వచ్చిందండి. మైనస్ 4 x ఇజ్ ఈక్వల్ టు 8, 2 రావట్లేదా? మైనస్ 2 వస్తుందా? రైట్, రైట్. అంటే x ప్లస్ లో మైనస్ 2 సబ్స్టిట్యూషన్ చేస్తాం అనుకోండి, ఇది మైనస్ 8 సరిపోయిందండి. మైనస్ 2 అయినా మైనస్ 2 ఏనండి అది. 18th కదా క్వశ్చన్ నంబర్ 18. ఒక్క నిమిషం, మన మెటీరియల్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 3x ప్లస్ 4 బై x క్యూబ్ మైనస్ 2x మైనస్ 4 అండి. మైనస్ 2x మైనస్ 4. సో x క్యూబ్ మైనస్ 2x మైనస్ 4 అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ ఏమవుతాయి చూడండి. x ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. x ఇజ్ ఈక్వల్ టు 2 ఒక ఫ్యాక్టరా? రైట్. అంటే ఇక్కడ మైనస్ 4 అన్నప్పుడు ఆటోమేటిక్ ఇది ఎలాగా 0 అయిపోతుంది కదా. అంటే మీకంతా సరిపోయింది కదా. అంటే x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2. సో దట్ ఈస్ f ఆఫ్ x. డినామినేటర్ ఈజ్ ఈక్వల్. సో I ఈజ్ ఈక్వల్ టు 3x plus 4 by x minus 2 into x square plus 2x plus 2 into dx. ఇదే ప్యాటర్న్ లో ఉందండి, పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. అంటే 3x plus 4 by x minus 2 into x square plus 2x plus 2 అంటే a by x minus 2 plus dx plus c by this x square plus 2x plus 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 3x plus 4 is equal to a times of x square plus 2x plus 2
ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 2 అన్నమాట. ఏ కట్టాలి అంటే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 3 ఆర్ 6 ప్లస్ 4 అంటే 10. ఇది ఎట్లాగో 0 అయిపోతుంది. అంటే ఏ ఇంటూ 4 ప్లస్ 4 8 8 ప్లస్ 2 అంటే 10. ఇంప్లైజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కామన్ తీసేసేయండి. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉందండి ఇక్కడ? ఏ, ఇక్కడ బి. సో ఏ ప్లస్ బి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0. సో బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు -1. కాన్స్టెంట్ కామన్ తీయండి. కాన్స్టెంట్ ఎంత అండి ఇక్కడ? 2a, ఇక్కడ -2c ఈజ్ ఈక్వల్ టు 4 అండి. సో దేర్ ఫోర్ ఏ ఆల్రెడీ -1, ఏ వాల్యూ 1 కాబట్టి మనకి ఎంత అవుతుందండి? -2 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే -2c ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2c ఈజ్ ఈక్వల్ టు -6. అంటే c ఈజ్ ఈక్వల్ టు -3. దీన్ని బట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేసుకోండి. అంటే ఏ అంటే ఎంత అండి? 1/x - 2. నెక్స్ట్ ఎంత అవుతుందో bx ప్లస్ సి అంటే ప్లస్ -x ప్లస్ సి అంటే -3/x² ప్లస్ 2x ప్లస్ 2 dx. దీన్ని సింప్లిఫికేషన్ చేశారు. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ దీని వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తే లాగరిథమ్ ఆఫ్ x - 2 ప్లస్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x ప్లస్ 3/x² ప్లస్ 2x ప్లస్ 2. ఇది ఆల్రెడీ L/Q ఫార్మేట్ ఉంటది కదండి. ఆ ఫార్మేట్ లో మనం ఆ సమ్ చేసేస్తాం. ఆ సమ్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తాం. సి వాల్యూ ఎంత వస్తుందండి ఇక్కడ చూడండి. ఓహో, సో ఆ వాల్యూ సింప్లిఫికేషన్ చేస్తే మనకు వచ్చేది ఫైనల్ గా 2c ఈజ్ ఈక్వల్ టు -2 అండి. సారీ, ఇది 2a కదా, ప్లస్ 2 పోతే c ఈజ్ ఈక్వల్ టు -1. c వాల్యూ -1 అంటే x ప్లస్ 1. అంటే ఇక్కడ 2 తో మల్టిపుల్ చేసి 2 తో డివైడ్ చేసి, అంటే ln ఆఫ్ x - 2 -1/2 ఇంటూ f'(x/f(x) అంటే ln ఆఫ్ f x² ప్లస్ 2x ప్లస్. దేర్ ఫర్ RHS తో కంపారిజన్ చేయమంటున్నాడు. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడండి వాడు? దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x - 2 ప్లస్ k ఇంటూ ln ఆఫ్ f(x), k ఇంటూ లాగరిథమ్ ఆఫ్ f(x). అంటే k వాల్యూ ఎంత అవుతుందండి? -1/2. f(x) ఎంత అవుతుందండి? x² ప్లస్ 2x ప్లస్ 2. దట్స్ ఆల్. ఓకేనండి, సరేనన్నా. ఇది నోట్ చేశాక సమ్ ఇచ్చేద్దామండి. క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఓకే, నన్ను నోట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.